హలో ఆల్, నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. తెలుగు సినిమా స్వర్ణయుగం కాలం నుంచి ప్రపంచ స్థాయికి ఎదిగే వరకు చూసినటువంటి అలనాటి తెలుగు నటి, నిర్మాత, గాయని చిత్తజల్లు కృష్ణవేణి. ఆవిడ నిన్న 101 ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యల కారణంగా హైదరాబాద్లో కన్నుమూశారు. తెలుగునాట ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి ఎన్టీఆర్ని తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేసినటువంటి నిర్మాతగా ఆవిడ అందరికీ పరిచయమే. ఆవిడ గురించి ప్రత్యేక కథనం ఈ వీడియోలో మీకోసం. కృష్ణవేణి డిసెంబర్ 24, 1924లో పశ్చిమ గోదావరి జిల్లా పంగిడిలో జన్మించారు. ఆవిడకి చిన్ననాటి నుంచి కూడా ఈ నాటకాల మీద ఆసక్తి ఉండేది. ధ్రువుడు, అలాగే ప్రహ్లాదుడు లాంటి పాత్రల్లో చిన్ననాటి నుంచి నాటకాల్లో ప్రదర్శించి ఆవిడ బహుమతులు గెలుచుకునేవారు. ఆవిడ తండ్రి వచ్చేసి కృష్ణారావు గారు, ఆయన డాక్టరు. ఆయనకు కూడా ఈ కళ్ళ మీద మంచి అభిమానం, ఆసక్తి ఉండేది. ఒకసారి ప్రముఖ దర్శక నిర్మాత అయినటువంటి సి పుల్లయ్య గారు సతీ అనసూయ చిత్రం నిర్మిస్తున్న సందర్భంలో రాజమండ్రి వచ్చారు. అప్పుడు తులాభారం నాటక ప్రదర్శన జరుగుతున్న సందర్భంలో అప్పుడు కృష్ణవేణి గారి నటన చూసి చాలా ఇష్టపడి ఆవిడకి సతీ అనసూయ సినిమాలో ఒక పాత్రకు అవకాశం ఇచ్చారు. తర్వాత ఆవిడ బాలనటిగా చాలా సినిమాల్లో నటించారు. ఆవిడకి సినిమాల్లో ఎక్కువ అవకాశాలు రావడంతో ఆవిడ మద్రాస్కి రావాల్సి వచ్చింది. మద్రాస్కి వచ్చిన తర్వాత ఆవిడ హీరోయిన్గా కనిపించినటువంటి మొదటి సినిమా మాత్రం కచ్చదేవయాని. తర్వాత మీర్జాపురం జమీందారుగా చెప్పుకునే మేకా రంగయ్య గారు జయా పిక్చర్స్ బ్యానర్ కింద ఆవిడ జీవన జ్యోతి అనే సినిమా కూడా చేశారు. దానిలో ఆవిడకి చాలా గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఆవిడ మీర్జాపురం జమీందార్ గారిని వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న తర్వాత భర్త కోరిక మేరకు ఆ జయా పిక్చర్స్ బ్యానర్లో వస్తున్న సినిమాలకు మాత్రమే ఆవిడ పరిమితం అయ్యారు. దక్షయజ్ఞం, గొల్లభామ, లక్ష్మమ్మ లాంటి సినిమాల్లో కూడా ఆవిడ నటించారు. ఇవన్నీ కూడా జయా పిక్చర్స్ బ్యానర్స్లో వచ్చాయి. ఆవిడ కేవలం నటి మాత్రమే కాదు, గాయని కూడా. అలాగే కీలుబొమ్మ, బాలమిత్రుల కథ లాంటి చిత్రాల్లో ఉన్నటువంటి పాటలు కూడా పాడారు. దీంతోపాటు ఆవిడ ఈ మెయిన్ రోల్స్తో పాటు అప్పట్లో తిరుగుబాటు సినిమాలో ఆవిడ మొదటిసారి విలన్ రోల్లో వ్యాంప్ క్యారెక్టర్లో నటించి అప్పట్లో సంచలనం కూడా సృష్టించారు. నటిగా ఆవిడ కనిపించినటువంటి ఆఖరి సినిమా సావాసం, అలాగే నిర్మాతగా ఆవిడ చేసినటువంటి ఆఖరి చిత్రం వచ్చేసి దాంపత్యం. ఇదంతా కూడా ఆవిడ సినిమా కెరీర్. ఇకపోతే ఆవిడకి కూతురు అనురాధ. ఆవిడ కూతురు జన్మించిన తర్వాత ఇటు స్టూడియో బాధ్యతలు చూసుకోవడము, పాపను పెంచడము, ఈ పనుల్లో నిమగ్నం అయిపోవడం వల్ల సినిమాల్లో నటించడం తగ్గించేశారు. అప్పుడు జయా స్టూడియోస్ వీళ్ళ వివాహం తర్వాత శోభనాచల స్టూడియోస్గా మారిన తర్వాత మొత్తం నిర్మాణ బాధ్యతలన్నీ కూడా దాదాపు ఆల్మోస్ట్ ఆల్ కృష్ణవేణి గారే చూసుకునేవారు. ఆవిడ కాశీమజిలీ కథల నుంచి అన్ని కథలు చదివేవాళ్ళు. ఏ కథలైతే సినిమా స్టోరీస్గా అనుగుణంగా ఉంటాయో వాటిని సినిమా స్టోరీస్గా మార్చడానికి ట్రై చేసేవాళ్ళు. షూటింగ్లో ప్రతి షెడ్యూల్ని కూడా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసేవాళ్ళు. నాటి కాలంలో ఎక్కువ పౌరాణిక, జానపద, కుటుంబ సినిమాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఉన్న సమయంలో కూడా ఆవిడ ఒక జాతీయోద్యమ నేపథ్యంతో ఉన్న సినిమా చేయాలని చాలా తపన పడేవారు. అందరూ కూడా అది ప్రమాదకరమైనటువంటి విషయం అవుతుందేమో అని హెచ్చరించినప్పటికీ కూడా ఆవిడ ధైర్యం చేసి మన దేశం సినిమా తీశారు. ఆ సినిమాతోనే ఆవిడ ఎన్టీఆర్ని తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. ఆ సినిమాలో ఆవిడ హీరోయిన్గా నటించారు. ఎన్టీఆర్ వచ్చేసరికి ఒక పోలీస్ పాత్రలో నటించారు. ఆ సినిమాకు గాను ఎన్టీఆర్కి ఇచ్చినటువంటి పారితోషికం 250 రూపాయలు. సో అప్పట్లో ఎలా ఉండేదంటే ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ గారి కెరీర్ చాలా పీక్ వెళ్ళిపోయింది. అప్పటి నుంచి కృష్ణవేణి గారి హ్యాండ్ని లక్కీ హ్యాండ్ అని కూడా పిలిచేవారు. అప్పట్లో అత్యధిక పారితోషికం తీసుకున్నటువంటి నటిగా కూడా కృష్ణవేణి గారు ఉన్నారు. ఆవిడ ధర్మాంగద సినిమాకి 45,000 రూపాయల పారితోషికం తీసుకున్నారు. తర్వాత ఆవిడ కూతురైనటువంటి అనురాధ కూడా తల్లిదండ్రుల వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని 17 చిత్రాలను నిర్మించారు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో. ఆవిడ కూడా దాదాపు 3 తరాల నటులతో అదే ప్రయాణాన్ని కొనసాగించారు. కృష్ణవేణి గారి సేవలకి గుర్తింపుగా రఘుపతి వెంకయ్య అవార్డు ఇచ్చారు. ఆవిడ నిన్న మరణించిన తర్వాత కూడా పలు రాజకీయ నేతలు, సినీ నటులు కూడా సంతాపం వ్యక్తం చేశారు. బాలకృష్ణ గారు, అలాగే మంచు విష్ణు లాంటి నటులు కూడా సంతాపం వ్యక్తం చేశారు. సో ఇది కృష్ణవేణి గారికి సంబంధించిన స్టోరీ. మనలో చాలామందికి సీనియర్ ఎన్టీఆర్ గారు చాలా ఫేవరెట్ స్టార్ అండ్ ఆల్. సో ఆయన్ని పరిచయం చేయడంతో పాటు ఘంటసాల వెంకటేశ్వరరావు గారికి, సింగర్కి కూడా తొలి అవకాశం ఇచ్చారు. అలాగే పీలీలా అనే గాయన్ని కూడా ఆవిడ మన దేశం ద్వారా పరిచయం చేశారు. సో సామాజికంగా ఎటువంటి సినిమాలు వస్తున్నా సరే సమాజం యాక్సెప్ట్ చేస్తుందో లేదో, హిట్ అవుతుందో లేదో అన్న సంబంధం లేకుండా ఆ రోజుల్లోనే జాతీయోద్యమ నేపథ్యంతో మన దేశం లాంటి సినిమా తీశారు. తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్న చిత్తజల్లు కృష్ణవేణి గారి గురించి ఇది స్టోరీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు ఫెడరల్ తెలంగాణ.